మొహం అంతా పిక్కుపోయింది. సరే నానమ్మ. కళావతి, అవును నువ్వేంటి మధ్యలో నేనేదో చెప్పానని చెప్పా? మరి మీరే కదంటీ చెప్పింది. నేను చెప్పానని అందరి ముందు చెప్తావా? మా అమ్మ చేత నన్ను తిట్లు తినిపిస్తావా? నువ్విలాంటి మాటలే చెప్పావనుకో, మా వదిన కావాలనుకుంటున్న పదవి కాస్త రాకుండా పోతుంది. అవును కదా. ఏ కళావతి, నువ్వొచ్చిన దానివి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇంట్లో నాకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేయమాకు. అయినా నేనేం చేశానంటీ? ఇప్పుడేం చేశావు? అలాగే ఇంకోసారి చెయ్యకు అంటున్నాను. అసలే పదవి కోసం పోటీలో నిలబడుతున్నాను. ఇలాంటప్పుడు నువ్వు అనుపమతో గొడవపడి కళ్యాణితో గొడవపడి నా పేరు చెప్పి మా అమ్మ మనసు పాడు చేయకు. రేపొద్దున మా అమ్మ నాకు ఆ పదవి కాకుండా చేస్తుంది. ఇదిగో కళావతి, మా వదిన ఏమైనా భరిస్తుంది కానీ పదవి రాకపోతే మాత్రం భరించలేదు. అది నీ వల్ల రాలేదంటే మాత్రం తర్వాత నీ ఇష్టం. ఇదిగో అమ్మాయి, చివరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి నా పేరు చెప్పావంటే బాగోదు. అసలు ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి కానీ మా వదిన పేరు చెప్పడమేంటి? ఇంకా నయం, నా పేరు చెప్పలేదు. అనుపమమ్మ దగ్గర తేడా వస్తే ఏమవుతుందో అని వీళ్లే భయపడుతున్నారు. ఇలాంటప్పుడు నేను జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఇప్పుడు నేను అనుపమమ్మకి శత్రువునయ్యాననుకో, కళ్యాణి నన్నే టార్గెట్ చేస్తుంది. దానికి తోడు నాన్నమ్మ తమాషా కన్నా ఆ మాటల్లో చిన్న అనుమానం కనిపిస్తుంది. నేను కూడా వీళ్ల రూట్లోనే వెళ్ళాలి. అనుపమమ్మని కూల్ చేయాలి. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది కళ్యాణి ఫోటో అయితే కాదు. ఏదో రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని చూస్తున్నట్టున్నారు, అంతే కదా? పిల్లలు లేని వాళ్ళని అదేదో అంటారుగా, గొడ్రాల్. మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ. పర్వాలేదు. పిల్లలన్న మాటల్ని పెద్దవాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, అపార్థం చేసుకోరు. నిజంగా మీకు పిల్లలు లేకపోయినా కళ్యాణిని కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. తన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీరు తన మీద అంత ప్రేమ చూపించడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బిడ్డల్లేని నాకు కళ్యాణిని బిడ్డగా ఇచ్చి తల్లినయ్యే అదృష్టాన్నిచ్చాడా దేవుడు. నేనెప్పుడు కళ్యాణిని నా బిడ్డ కాదు అనుకోలేదు. తను నా బిడ్డలాగే అనుకున్నాను, అలాగే చూసుకున్నాను. ఈ రోజుకి అలాగే చూసుకుంటున్నాను. గ్రేట్ ఆంటీ. కన్నబిడ్డ కాదు అంటే ఆ బిడ్డని ఇంటి పని మనిషిలా చూసే ఈ రోజుల్లో మీ బిడ్డ కాకపోయినా మీ కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అంటే మీకంటే కళ్యాణియే అదృష్టవంతురాలు. ఎందుకంటే మీలాంటి మంచి అమ్మ దొరికినందుకు. బిడ్డలేని తల్లెన్నడూ అదృష్టవంతురాలు కాదు. బిడ్డని బట్టి తల్లి అదృష్టవంతురాలవుతుంది. నేను కళ్యాణి అదృష్టాన్నో కానో నాకు తెలియదు, కానీ కళ్యాణి నా బిడ్డవడం నా అదృష్టం. మా నాన్నమ్మ దుబాయ్ నుంచి ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం.
హలో. మ్యాగీ, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఎందుకు అడుగుతున్నావు? నిన్నొకసారి కలవాలనిపిస్తుందమ్మా. ఇప్పుడే చూడాలనుందమ్మా. ఇప్పుడా? లేదమ్మా, తర్వాత కలుద్దాం. లేదమ్మా, నేను చూడాలి. ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. వద్దు, నువ్వు రావడం బాగోదు. నేనే వస్తాను. 1 గంటలో బీబీ నగర్లో నేను కలుస్తాను. సరేనమ్మా, నేను బయలుదేరి అక్కడికి వస్తాను. తొందరగా వచ్చే. ఉంటానమ్మా. ఏంటి కళావతి, ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నట్టున్నావు? ఏం లేదు, చిన్న షాపింగ్ చేయాలి. అలా మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. షాపింగ్కా? సరే పదా, నేను కూడా వస్తాను. లేదు లేదు, నేను షాపింగ్ చేసి వేరే ఫ్రెండ్ ని కూడా కలవాలి. నాతో నువ్వెక్కడ తిరుగుతావులే, నీ పన్ను చూసుకో. నేనెళ్ళి నా పని నేను చూసుకుంటాను. నేను కూడా మార్కెట్ దాకా వెళ్ళాలి. నువ్వేదో షాపింగ్ చేయాలి అంటున్నావు. పద, ఇద్దరం కలిసి నా బండి మీద వెళ్దాం. వెళ్ళమ్మా, బయటికే కదా వెళ్తున్నావు. ఇద్దరూ కలిసి వెళ్ళరండి. మళ్ళీ నువ్వు ఒక్కదానివే అయితే ఆటోలో వెళ్ళాలి. కళ్యాణితో అయితే తన స్కూటీలో వెళ్ళి రావచ్చు. పద అమ్మా, వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళరండి. పద, రా రా. కూర్చో. నేనేమో ఆ బ్రహ్మరామ మనవరాలని అబద్ధం చెప్పాను. ఇప్పుడు మా అమ్మని కలవాలి. ఈలోగా మా అమ్మ వస్తే అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓకేనా? ఈ కళ్యాణి నన్ను వదిలిపెట్టేలా లేదు. ఇప్పుడు అమ్మని ఎలా కలవాలి? శకుంతలేంది ఏడుంది? ఈ ఊర్లోనే ఉంటాందా? ఎక్కడేం చేస్తుందబ్బా? అమ్మా, తల్లికి బిడ్డని దూరం చేయడం మనకి మంచిది కాదమ్మా. నువ్వు ఆ ఇంటికి మహారాణివి కావాలంటే నీకు ఈ బిడ్డే అడ్డం. అందుకే ఈ బిడ్డను ఏం చేయాలనో నాకు తెలుసు. ఎవరికైనా తెలిస్తే? ఎవరికి తెలియదు. ఈ బిడ్డ గురించి అడిగి వాళ్ళు కూడా లేరు. అమ్మా, నాకైతే భయంగా ఉంది. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నీకేం తెలియనట్టుండు. అమ్మా, అమ్మా, ఏంటిది? పురిటి బిడ్డను తీసుకొచ్చారు. ఎవరు బిడ్డమ్మా? ఎవరు బిడ్డ ఏందనేది వదిలే. అది నీకు అవసరం లేదు. ఈ రోజు నుంచి ఇది నీ బిడ్డ. ఏ తల్లి కన్నబిడ్డనో తెచ్చి నా బిడ్డ అంటారేంటమ్మా? ఇక నుంచి ఈ బిడ్డ బాధ్యత నీదే. కాబట్టే ఇది నీ బిడ్డ. అమ్మా, తల్లి నుంచి బిడ్డను దూరం చేయటం పాపం కదమ్మా. పారేస్తే పాపం, పెంచుకుంటే పాపమే ఉంది. చూడు, నీ రాత మారాలి అంటే ఈ బిడ్డను తీసుకెళ్లి నీ బిడ్డగా పెంచుకో. దీన్ని పెంచడానికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను.
ఇదిగో ఈ రోజు నుంచి ఇది నీ బిడ్డ. ఇక్కడ జరిగింది మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాల. మూడో కంటికి తెలిసిందా? నా సంగతి తెలుసు కదా. అమ్మో, ఈ కళ్యాణి కంటబడితే నన్ను కూడా దేశబ్బాయి జైల్లో వేస్తుంది. ఈ శకుంతల సంగతి తర్వాత చూడొచ్చు. కళావతి, ఏమింది? ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, నువ్వు పోని. కళావతి, నేను నెయిల్ పాలిష్ గాజులు కొనుక్కోవాలి. నీకేమైనా కావాలా? నాకేం వద్దు, నేను వేరే ఫ్రెండ్ ని కలవాలి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను వెళ్తాను. అదేంటి, ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు ఆగు, నేను వస్తాను. లేదు లేదు, నువ్వు నీ పని చూసుకో, నేను వెళ్తా. అమ్మా, అమ్మా మ్యాగీ, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? ఉన్నట్టుండి కనిపించకుండా పోయా. ఎక్కడున్నావో ఏంటో తెలీదు. నువ్వు ఇలా పిలవకమ్మా. ఇప్పుడు నేను కళావతిని. ఏంటమ్మా, పేరు మార్చుకుని తిరగాల్సిన కర్మ నీకేంటి? అసలు నువ్వేం చేస్తున్నావు? మ్యాగీ, నిన్ను కొద్ది రోజులు చూడకపోతేనే ఎన్నో సంవత్సరాలుగా చూడనట్టుందమ్మా. అమ్మా, అలా పిలవద్దని చెప్పానా? ఇప్పుడు నేను కళావతిని. అసలేమైందమ్మా? మీ నాన్న పోయాక ఉన్నట్టుండి నువ్వు కనిపించకుండా పోయావు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నాన్నని నాకు దూరం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని వచ్చాను. ఆ పని పూర్తయ్యాకే వస్తాను. నువ్వు వెళ్ళమ్మా. అది కాదమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. కళావతి, అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. మళ్ళీ ఇటువైపు రాకు. వెళ్ళు త్వరగా. అది కాదమ్మా. వెళ్ళమని చెప్తున్నానా? ఎవరెవడా? ఆమా, అది చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం కదా. ఆవిడ మాకు పాఠాలు చెప్పిన టీచర్. అవునా? సర్లే పద, నువ్వు కూడా గాజులు తీసుకుందు. నాకేం వద్దు, నీకేం కావాలో తీసుకో. నువ్వు నా చెల్లె లాంటి దానివి, పైగా పండగ వస్తుంది. ఏం పర్లేదు, తీసుకుందు గాని పద. వద్దంటున్నానా? రమ్మంటున్నానా? అది కాదు, అది కాదు.
ఎక్కడికి వెళ్ళింది? ఎలాగైనా కళ్యాణి నా మాట వినేలా చేసుకోవాలి. నేనేం చెప్పినా కాదనేది కాదు, ఈ ఒక్క విషయంలోనే నా మాట వినడం లేదు. మంచిగా మాట్లాడి కళ్యాణి కూడా అమ్మకి సపోర్ట్ చేసేలా చెయ్యాలి. అరే, ఇక్కడున్నావా? నీకోసం పైనంతా వెతుకుతున్నాను. అవునా? ఎందుకు ఆఫీసర్? ఉదయం లేవగానే భార్యని చూడాలి అనిపిస్తుంది కదా, అందుకు. అవునా? పర్లేదు, భార్య మీద ప్రేమ బాగానే ఉంది. నీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? అరే, నీకు నువ్వే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఎలా చెప్పు? ఇలా ఇవ్వు, నేను పెడతాను. నేను పెడతాను, ఇవ్వు. ఇవ్వు. ఆఫీసర్, ఆఫీసర్, వద్దు ఆఫీసర్, ప్లీజ్, ప్లీజ్, ఏం ప్లీజ్, పర్లేదు, వద్దు. నువ్వు కాలిటి అయ్యో, నేను పెడతా. ఏంటి ఆఫీసర్, భార్య కాలు పట్టుకుంటారా? అదే పట్టపగలు, వద్దు. అంటే ఏంటి? రాత్రిలో అయితే పర్లేదా? జోకులు చాలు, కాలుదరండి. ఏవైనా చూస్తారు. పర్లేదు. నేనెవరి కాళ్ళు పట్టుకున్నాను? నా భార్య కాళ్లే కదా. నా కాళ్ళు నొప్పులన్నప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టలేదా? భర్త కాళ్ళు భార్య పట్టుకోవడంలో తప్పు లేదు. భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు, ప్లీజ్. అప్పట్లో ఇలా నెయిల్ పాలిష్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజుల్లో అలా చెప్పుంటారు. ఈ రోజుల్లో స్లోగన్ మారిపోయింది. భార్య కాళ్ళు భర్త కూడా పట్టుకోవచ్చు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించకూడదు? దేని గురించి? దేని గురించి అంటావేంటి? మనిద్దరం ఏదైనా ఒక మాట అనుకుంటే ఇద్దరం అదే మాట మీద ఉండేవాళ్ళం. అలాంటిది ఫస్ట్ టైం నువ్వు నేను అంటే నేనే చెప్పాలన్నమాట. అమ్మ విషయంలో వసే వసే, ఏంటి ఇది? నా కొడుకు చేత కాళ్ళు పట్టించుకుంటున్నావా? వాడి చేతులతో నీ కాళ్ళకి రంగులేయించుకుంటున్నావా? కలికాలం కాకపోతే ఏం పాడు బుద్ధులేవి? ఎక్కడైనా మొగుడు కాళ్ళు పట్టుకుంటే పెళ్ళం ఇంత టీవీగా కూర్చుంటుందా? రాను రాను నీ ఇష్టం అయిపోతుంది. ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళున్నారన్న భయం కూడా లేకుండా పోయింది నీకు. ప్రతి దానికి నిన్ను వెనకేసుకొని వస్తుంది కదా. మా అమ్మని పిలిచి అడుగుతాను. అమ్మా, అమ్మా, అమ్మా. దమయంతి, అరవకు. మీ అమ్మ లోపల భగవద్గీత చదువుకుంటుంది. అసలేమిటి నీ బాధ? ఏంటా? కళ్ళ ముందు కనిపించట్లేదా నాన్న? నీ ముద్దుల మనవరాలు నా కొడుకు చేత కాళ్ళు పట్టించుకొని గోడకి రంగులేయించుకుంటుంది. కళ్యాణి, ఏంటమ్మా ఇది? ఇలాంటి పనులు చేయకూడదు కదా. చాలే అనుపమా, అందరి ముందు నటించడం కాదు. నీ కూతురికి మొదటి నుంచి పద్ధతులు నేర్పితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? నా కొడుకుని అమాయకుణ్ణి చేసి అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాణ్ణి విధంగా మాయ చేసి నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు. ఇంతకు ముందంతా అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరిగేవాడు. అలాంటిది ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే మానేశాడు. దానికి కారణం ఎవరు? నువ్వు నీ కూతురు కాదా? అమ్మా, కళ్యాణి ఏం చెప్పలేదు. నేనే అడిగాను తన్ని. నువ్వేంట్రా అడిగేది? నువ్వు ప్రేమగా అడిగావు. అయితే అది మాత్రం ఎలా ఒప్పుకుంటుంది?
ఇలాంటి విషయంలో ఎవ్వరి మాట వినను, ఊరుకొని చెప్తున్నాను. భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో నీ గొడవేంటి? వాడికి నచ్చింది, వాడి భార్య కాలిగోళ్లకు రంగేస్తున్నాడు. ఇదిగో ఇలా వెనకేసుకొని రాబట్టే వీళ్ళ దగ్గర నా కొడుకు లోకమైపోతున్నాడు, నాకు దూరం అయిపోతున్నాడు. ఇదిగో ఎవ్వరి దగ్గరైనా సరే నా కొడుకు తగ్గడానికి వీల్లేదు. వాడు నా కొడుకండి. నా కొడుకుతో కాళ్ళు పట్టించుకున్నందుకు వాడిని కుర్చీలో కూర్చోబెట్టి వాడికి సేవలు చేయి. ఇదే నేను నీకు వేసే శిక్ష.